హాస్పిటల్ అంతా వాళ్ళ ఇంట్లో చక్కటి హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత మేడం సో దీన్ని కెరీర్ గా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. అవర్ పెరల్ ఎగ్జిక్యూటివ్ నారా లావణ్య శ్రీనివాస్ గారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. స్టార్ట్ ద సెషన్ టుడే. వెల్కమ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. సారు నా గురించి ఎంతో చక్కగా చాలా గొప్పగా చెప్పారు. నా వాయిస్ క్లియరా సార్? ఎస్ మ్యామ్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మన ఒక హ్యాపీ కస్టమర్స్ ఒకసారి ఇన్వైట్ చేసుకొని టీం ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా సెషన్ లోకి వెళ్దాం. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. మీరు ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. నోట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం సమయం కాబట్టి వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే నోట్స్ కూడా ప్రిపరేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన సెషన్ లోకి వెళ్దాం. మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీ వర్క్. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే ఒక మంచి ది బెస్ట్ టెస్టిమోనీ అన్నమాట. అంటే మా పాపకి ఐపల్స్ వాడి అసలు పూర్తిగా క్యూర్ కాని ప్రాబ్లంని అస్తమా నుంచి నేను బయటపడడం జరిగింది. నేను ఎందుకు చెప్పకూడదు ఈ మెడిసిన్ లో ఇది నేను ఇంత ప్రయత్నాలు చేశాను కదా, నేను కాపాడుకోలేకపోయాను. దీనివల్ల ఇంత బెనిఫిట్ జరిగినప్పుడు నాలాగా ఎంతో మంది పేరెంట్స్ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు నేను చెప్పకూడదని స్టార్ట్ చేసి ఈ రోజు పెరల్ ఎగ్జిక్యూటివ్ గా మీ ముందున్నాను. ఈ రోజు ఆ గొప్ప ప్రోడక్ట్ గురించి చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మై మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క ఆర్గనైజేషన్ పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి మై సీనియర్ బోగస్ శ్రీనాథ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా లేట్ చేయకుండా మన సెషన్ లోకి వెళ్దాం. మీరు ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో ఇస్తూ ఉండండి. నా ఒక ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకా ది బెస్ట్ మీకు డెప్త్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ ప్లే అవుతుందా సార్? ఎస్ మేడం, వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు పల్స్ గురించి మనం చెప్పుకునే ముందు కొన్ని శత్రువుల గురించి మనం మాట్లాడుకోవాలి. దేని వల్ల ఆటంకం ఏర్పడుతుంది, మన ఒంట్లో ఉన్న జీవక్రియలు దేని వల్ల ఆటంకాల పాలవుతున్నాయి, దేని వల్ల ఈ రోజు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ మనం అంటే మనము చూస్తున్నాం. ఈరోజు డిజార్డర్స్ చూస్తున్నాం. అంటే అప్పుడప్పుడు తగ్గే ప్రాబ్లమ్స్ దీర్ఘకాలం మన వెంటే ఉండే ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మరి దానికి గల కారణ కారకాలు ఏంటనేది మనం చర్చిద్దాం. ఇక్కడ ఫస్ట్ శత్రువులు వచ్చేసి ఫ్రీ రాడికల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, శత్రువులు అన్నమాట. మన శరీరంలో ఎక్కడ ఫామ్ అయితే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఎంత ఈజీగా దీని వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని అంటే ఈజీగా మీరు గుర్తుపట్టుకునే అంశం ఏంటి అంటే, ఒక యాపిల్ అనుకోండి, యాపిల్ కట్ చేస్తే కొద్దిసేపటి వరకు వేరే కలర్ లో మారుతుంది. అంటే గాలి ద్వారా అది ఆక్సిజన్ క్రియేట్ జరపబడి డ్యామేజ్ అయింది. ఈ యొక్క ప్రక్రియను ఏమంటారంటే ఆక్సిజన్ స్ట్రెస్ అంటారు. అంతే, అట్లా యాపిల్ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఒక ఇన్పట్టిని కొన్ని రోజులు పక్కన పెట్టామనుకోండి, అది డ్యామేజ్ అవుతుంది. సేమ్ వే మన శ్వాస ద్వారా మనకి గాలి లోపలికి వెళ్తుంది కదండి, అలాగే మన శరీరంలో కూడా ఎక్కడ కణాలు డ్యామేజ్ అయితే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. మరి కణాలు అంటే ఏంటి? లక్షల కోట్ల కణ నిర్మితం అన్నమాట మన శరీరం అనేది. కొన్ని లక్షల కణాలతోటి టిష్యూ తోటి ఆర్గన్ తయారవుతుంది అనమాట. ఫస్ట్ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ కణాలు డ్యామేజ్ అవుతుంది, తర్వాత టిష్యూ డ్యామేజ్, తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. మన శరీరంలో ఎక్కడ కణాలు డ్యామేజ్ అవుతాయో అక్కడ ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దాన్ని ఆక్సిజన్ స్ట్రెస్ అంటారు. మరి బ్రెయిన్ లో ఆక్సిజన్ క్రియేట్ జరిగింది, అక్కడ డ్యామేజ్ అయింది. కణాలు డ్యామేజ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అల్జీమర్స్ అంటే మతిమరుపు అని, ఫ్రాంకిన్సెన్స్ అంటే వణుకుడు వ్యాధి అని, పక్షవాతం లాంటి అది వణుకుడు వ్యాధి అని, అలాగే మైగ్రేన్ అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే గుండె దగ్గర ఇలా కణాలు డ్యామేజ్ అయినాయి అనుకోండి, గుండెకు సంబంధించి వాపులు గులవడము, ఒక బ్లాక్స్ ఏర్పడము, ఇంకా గుండె స్ట్రోక్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది
రావడం జరుగుతుంది. అలాగే కిడ్నీలో ఆక్సిజన్ స్ట్రెస్ జరిగింది. కిడ్నీలో జరిగితే ఏమవుతుంది, ఆ కిడ్నీ ఫంక్షన్ సరిగా అవ్వకపోవడము, స్టోన్స్ ఫామ్ అవ్వడము, అలాగే ఈ యొక్క డయాలిసిస్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే స్కిన్ లో ఆక్సిజన్ స్ట్రెస్ జరిగింది అనుకోండి, రింకిల్స్ అని, పింపుల్స్ అని, పిగ్మెంటేషన్ అని, డెర్మటైటిస్ ప్రాబ్లమ్స్ అంటే చర్మానికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్, సోరియాసిస్ సహా, క్యాన్సర్ తో సహా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఆర్గన్ లో జరిగింది అనుకోండి, డయాబెటిక్ అని, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది, లింఫోమా గడ్డలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ లో దగ్గర జరిగింది అనుకోండి, ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా కీళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా దేని వల్ల రావడం జరుగుతుంది అంటే వన్ అండ్ ఓన్లీ ఆక్సిజన్ స్ట్రెస్ వల్లనే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ లో జరిగింది అనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ లో జరిగితే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తరచు బలహీన పడుతూ ఉంటారు అనమాట. అంటే నీరసం రావడము, అలాగే వైరల్ టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడము, డెంగ్యూ రావడం, ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెసిల్స్ లో జరిగింది అనుకోండి, ఆ బీపీ రావడము, వెరికోస్ వెయిన్స్ రావడము, సయాటికా రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాగే ట్రైగ్లిజరీస్ పెరిగిపోవడము, స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ లో జరిగింది అనుకోండి, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుందంట. అస్తమా అని, ఈ కోరింత దగ్గరని, ఇలాంటి లంగ్స్ క్యాన్సర్ అని రావడం జరుగుతుంది. అలాగే ఐస్ దగ్గర జరిగింది అనుకోండి, అంటే కాంట్రాక్ట్స్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అనమాట. చూపు తగ్గిపోవడము, ఒక లేయర్ ఏర్పడము, ఇంకా గుడ్డితనం రావడం, ఇలాంటి బ్లైండ్నెస్ రావడం, ఇలాంటివి అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఉన్నాయి కదండి, తక్కువ మొత్తంలో జరుగుతానేమో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చాలా ఎక్కువ మొత్తంలో జరిగింది అనుకోండి, దాన్ని క్యాన్సర్స్ అంటారు అనమాట. శరీరంలో ఎక్కువ కణ డ్యామేజ్ జరిగిపోతే దాన్ని క్యాన్సర్స్ అంటారు. అది బ్రెయిన్ క్యాన్సర్, కిడ్నీ, ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గాన్ క్యాన్సర్స్ వస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా అంటే శత్రు సైన్యం మన శరీరంలో ఎక్కడ ఏర్పడితే అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా? మరి శత్రువుల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మన శరీరంలో ఇంకొక విష పదార్థాలు అనేది, వ్యర్థాలు అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. అసలు వ్యర్థాలు అంటే ఏంటిది, అసలు మనం ఏం తింటున్నాం, మరి మన శరీరము డైజెషన్ అవ్వడానికి ఎన్ని గంటలు సమయం తీసుకుంటుంది, మరి పొద్దున మనం టిఫిన్ తింటాం, లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, టీ కాఫీలు తాగుతాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం తింటాం, సాయంత్రం స్నాక్స్ తింటాం, ఇంకా నైట్ ఏమన్నా బిర్యానీలు అవి ఇవి ఉంటుంది, సండే ఉంటే ఇంకా వదలం కదా, నాన్ వెజ్ ఇట్లా తింటుంటాం కదండి. అయితే మనం తినడానికి ఎంత సమయం తీసుకుంటుంది, తిన్న తర్వాత అరిగించుకోవడానికి మన శరీరం అనేది ఎంత డైజెషన్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒకసారి వండర్ఫుల్ వీడియో ఉంది, ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్, కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు, వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది, 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి. అవునా, మనం ఒకటి డైజెషన్ అవ్వడానికి అన్నెన్ అవర్స్ పడుతుంటే, మనం ఫ్రూట్స్ తినడానికి 3 అవర్స్, వెజిటేబుల్స్ తింటే 6 అవర్స్, గింజలు తింటే 18 అవర్స్, ఇన్ని అవర్స్ మనకి శరీరం డైజెషన్ అవ్వడానికి తీసుకుంటుంటే అది అరగక ముందుకే మళ్ళీ తింటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ టాక్సిన్స్ అనే విషయాలు అన్ని కూడా డైజెషన్ అయిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ కాకముందుకే మళ్ళీ తింటున్నాం. కాబట్టి మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అసలు టాక్సిన్స్ అంటే ఏంటి, మన టాక్సిన్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం. పోషకాలు అయితే ఆ అవయవం బాగా పనిచేయడం, పోషకాలు అయితేనేమో అవయవం బాగా పనిచేయడానికి మనకి యూజ్ అవుతుంది. మరి టాక్సిన్స్ అయితే అవయవము
సరిగా పని చేయకుండా చేయడానికి అది యూజ్ అవుతుంది అనమాట. అయితే మరి ఆ పని చేయకుండా చేసేది ఏంటి అంటే టాక్సిన్స్ అన్నమాట. ఏదైతే డైజెషన్ అయిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో దాన్ని టాక్సిన్స్ అని అంటారు. విష పదార్థాలు అని అంటారు అన్నమాట. ఆ టాక్సిన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటిది? మరి ఆ ఒక మన శరీరంలో అన్ని ఆర్గాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్గాన్ ఒక వర్క్ చేస్తూ ఉంటుంది. మరి అది ఆటంకం అంటే పనికి ఆటంకం కలిగించడానికి సపోర్ట్ అవుతుందన్నమాట. మరి దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తన మాటల్లో విందాం. దానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో అది పని చేయకుండా చేస్తే డిసీజ్ అన్నమాట. కొంచెం పని తగ్గితే, ఎక్కువ పని మొత్తం తగ్గితే అది పని చేయకుండానే ఆగిపోతే ఏమో డిజార్డర్ అంటారు. అంటే జీవితకాలం ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి ఆ టాక్సిన్స్ అనే విషయాలు మన చర్మంలోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అంటే అక్కడ ఉండిపోయినవి, నిలిచిపోయినవి అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? యాక్నీ ప్రాబ్లమ్స్, పింపుల్స్ అని, రింకిల్స్ అని, పిగ్మెంటేషన్ అని, సోరియాసిస్ అని వస్తాయి. అనుకున్నాం. దాన్ని ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమంటాం, కిడ్నీలోకి వెళ్ళి అక్యుములేట్ అయితే ఏమంటున్నారు? దాన్ని కిడ్నీ స్టోన్స్ వచ్చింది అంటున్నారు. చెప్తాం దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా హార్ట్, మన హార్ట్ అలాగే గాల్బాడలోకి వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని గాల్బాడ స్టోన్ వచ్చిందంటాం. అలాగే గుండె దగ్గరికి వెళ్తే లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే చూడండి, గుండె దగ్గరికి వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని కొలెస్ట్రాల్ కింద ఫామ్ అయితే దాన్ని ఏమంటున్నాం, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటున్నాం. అదే లేడీస్ లో అయితే లంగ్స్ లోకి వెళ్ళి అక్యుములేట్ అయితే ఏమైతే శ్వాసకి ఇబ్బంది రావడం జరుగుతుంది అన్నమాట. బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అస్తమా అంటాం. అలాగే లేడీస్ లో ఓవరీస్ వెళ్ళి చేరుకుంది అనుకోండి, దాన్ని ఏమంటున్నాం, పీసీఓడి అంటున్నాం. అదే కొంచెం క్యుములేట్ అయ్యి కొంచెం ముద్దలా ఫామ్ అయితే దాన్ని ఏమంటున్నాం, గడ్డ ఫామ్ అయింది అంటున్నాం. గర్భసంచిలో గడ్డలు వచ్చినాయి, ఇంకా ఆర్గానే తొలగించవలసి రావడం జరుగుతుంది. ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర గర్భాశయంలో కనుక ఆ వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్యుములేట్ అయితే దాన్ని సిస్ట్, గడ్డలని చెప్తాం కదా. గర్భాశయంలో గడ్డలు వచ్చాయి అని చెప్పి ఆ గడ్డలని చెప్తాము. లేదు అంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి అని చెప్పి రకరకాల. పీసీఓడికి కారణం ఏంటి? మన శరీరంలో వ్యర్థాలు పెరుగుకోవడమే. ఈరోజు పిల్లలు కాకపోవడానికి ఆటంకం కలుగుతుంది అంటే వాళ్ళ పీసీఓడి ఉన్నట్టే. వాళ్ళ టాక్సిన్స్ అనే విషయాలు అండాశయాల్లో పెరిగిపోయింది అని అర్థం. చాలా ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఆ వేస్ట్ మెటీరియల్స్ పేగుల్లో ఉండిపోతే వెళ్లకుండా, పేగులో ఉండిపోతే గ్యాస్ట్రిక్ అసిడిటీ అంటున్నాం, పేగు క్యాన్సర్ వచ్చింది అంటున్నాం. అవునండి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు ఎక్కువ మంది వింటున్నాము హెర్నియా కూడా దీనివల్లనే వస్తుంది. దాన్నే కాన్స్టిపేషన్ అంటాం. కాన్స్టిపేషన్ అంటే ఏంటి, మలబద్ధకం. అలాగే పేగుల్లో టాక్సిన్స్ అనే విషయాలు ఉండిపోతే ఏంటి, అల్సర్స్ కూడా అంటారు దీన్ని. అల్సర్ పేగు సంబంధించి అది తొలగించేస్తుంటారు అనమాట. అపెండిక్స్ ఆపరేషన్ చేస్తుంటారు కదా, అది కూడా. అలాగే ఆ ఒక టాక్సిన్స్ అనే విషయాలు అక్కడ పేగులో పేరుకుపోతే ఏమంటున్నాం, మలబద్ధకం అంటున్నాం. ఈరోజు మోషన్ కి 2 times వెళ్ళాలండి డైలీ. ఎవరైనా వెళ్తున్నారా? 99% ఎవరు వెళ్ళరు. దానివల్ల అన్ని ప్రమాదాలకు ఒకటే మూల కారణం ఏమంటుంది, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఒకటి కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎప్పుడైతే వేస్ట్ సరిగా వెళ్లకుండా అక్కడ ఉండిపోతుందో అది చాలా ముఖ్యమైన రీజన్ అవుతుంది రోగాలు రావడానికి అని చెప్పి. సో ఇన్ని రకాలు. ఇంకోటి, మన వేస్ట్ మన శరీరంలోని భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ అది కొలెస్ట్రాల్, కొవ్వు. ఇప్పుడు మనం అరగక ముందుకే మళ్ళీ తింటున్నాం, అరగక ముందుకే మళ్ళీ ఆ టాక్సిన్స్ అనే విషయాలు బయటకు వెళ్ళ ముందుకే మళ్ళీ తింటున్నాం. ఇదంతా వేస్ట్ అంతా కూడా మన శరీరంలో పేరుకుపోతే దాన్ని ఒబిసిటీ అంటున్నాం. లాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది, వెయిట్ పెరుగుతాం. సో మన వేస్ట్ తగ్గాలంటే ఏం చేయాలి, మన బాడీలో ఉన్న వేస్ట్ తగ్గాలంటే ఏం కావాలి, బాడీలో ఉన్న వేస్ట్ అనేది బయటకు పంపించేయాలి. అది చాలా. మరి వేస్ట్ బయటకు పంపించాలంటే ఏం కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, పోషకాలు కావాలి. దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మరి యాంటీ ఆక్సిడెంట్స్ కి గుండెకు గల సంబంధం ఏంటి మనం ఇక్కడ చర్చిద్దాం. అసలు మన శరీరంలో జరిగే ప్రక్రియ ఏంటి, ఆ టాక్సిన్స్ వల్ల ఏమి అనర్థాలు జరుగుతాయని మనం తెలుసుకుందాం. కొంత ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ అని ఉండడం జరుగుతుంది. అలాగే అలాంటి జబ్బులు బాధపడకుండా ఏమి మనకు ఉపయోగపడుతుంది అనే గురించి కూడా మనం తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే క్లీనింగ్ అని గుర్తుపెట్టుకోండి అంతే.
డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని టాక్సిన్స్ అంటే విషాలు. డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు మనం బండి నడుపుతుంటాం. బండి నడిపిన తర్వాత వేస్ట్ అనేది బయట నుంచి వెళ్ళిపోతుంది కదండి, కార్బన్ మోనాక్సైడ్ రూపంలో వెళ్ళిపోతుంది కదా. అలాగే మన శరీరంలో కూడా ఈ విష పదార్థాలు, వ్యర్థాలు అనేది కూడా బయటికి పంపించడానికి భగవంతుడు మనకు మెకానిజం మన శరీరంలో ఇచ్చాడు. అవేంటి కూడా సార్ చెప్పడం జరుగుతుంది. అవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు శరీరం నుంచి 4 ఈ వ్యర్థాలు రూపాల్లో ఏం కావాలి? ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్నాయి ఈ వ్యర్థాలని బయటికి పంపించటానికి. మరి పంపించడానికి మన శరీరంలో 4 ఉన్నాయి విసర్జక అవయవాలు. అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా డైలీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందండి. అలాగే శరీరంలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవుతూ ఉంటే మనకి ఎలాంటి అనారోగ్యాలు రావు ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిలవ ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల ఆ వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి పోకుండా నిల్వ ఉంటే అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిల్వ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. ఆ వ్యర్థాలు నిలిచి ఉండడం వల్లనే మళ్ళీ టాక్సిన్స్ అనే విషయాలను పుట్టడం జరుగుతుంది. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. అంటే శరీరంలో అన్ని రకాల ఆర్గాన్స్ చేసే ప్రక్రియలు, వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆటంకం అనేది కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి. అవే ఇప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్ల పేరు. అంటే శరీరంలో ఎక్కడ ఏ ఆర్గాన్ దగ్గర ఇన్ఫెక్షన్ అయ్యిందండి, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి, కిడ్నీ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందండి, లంగ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందని అంటే ఏమనుకోవాలి మనము? అక్కడ టాక్సిన్స్ అనే విషయాలు అనేది పేరుకుపోయినాయి అనుకోవాలి అంతే. విషయాలు, వ్యర్థాలు అన్నది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళలేదు, అక్కడ పేరుకుపోయినాయి అని మనం అర్థం అంతే. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటిని తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ మన శరీరంలో క్లీనింగ్ చేయడానికి, వ్యర్థాలన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి చీప్ ఏంటి? లివర్ అన్నమాట. మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్ లివర్ 1.5 kg ఉంటుంది. మన ఇంట్లో అయితే మనం క్లీన్ చేసుకుంటాం, ఒంట్లో క్లీన్ చేసేది లివర్ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట. 1.5 kg బరువు ఉంటుంది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది. డీటాక్సిఫికేషన్ చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అది డీటాక్సిఫికేషన్ అవ్వాలంటే ఏం కావాలి? పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు. ఏంటండి పోషకాలు? ఏంటి? విటమిన్ సి, ఏ, ఈ, సిలీనియం. మనం తినే ఫుడ్, రైస్ కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ, ఇవన్నీ ఏవైనా ఉన్నాయో ఇక్కడ చూడండి.
మన శరీరం దీనికోసం డిజైన్ చేయబడింది. దీనికి బదులు మనం వేరేది ఇస్తున్నాం, అందుకనే డ్యామేజ్ అవుతుంది. బండిలో పెట్రోల్ పోస్తే నడుస్తుంది కానీ వేరే వేరే ఇతర పదార్థాలు వేస్తే ఎప్పటికైనా డ్యామేజ్ చేస్తున్నట్టే మన శరీరం కూడా డ్యామేజ్ చేస్తుంది. చాలా బాగా ఎక్కువ అవసరం. వీటినే వీటిని ఏమంటారు? విటమిన్ సి, ఏ, ఈ, సిలీనియం. అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ కనబడుతున్నాయి చూడండి. వీటిని ఏమంటారు? యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇవే పోషకాలు. ఆక్సిడెంట్స్ అంటారు. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అని విన్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఉపయోగపడే పోషకాలు అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకునే పోషకాలు. కణాలు డ్యామేజ్ అవ్వడం వల్లనే కదా అన్ని రకాల అనారోగ్యాలు వస్తున్నాయని మనం తెలుసుకున్నాం. ఆ టాక్సిన్స్ అనే విషయాలను బయటికి పంపించాలన్నా, ఆ ఒక ఫ్రీ రాడికల్ స్ట్రెస్ వల్ల కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం కావాలి మనకి? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న పదార్థాలు అని అర్థం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అవే విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ. ఇలాంటి పోషకాలు శరీరానికి అందినప్పుడు శరీరం ఈ టాక్సిన్స్ అనే అవి శరీరానికి అందినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల జరిగేది ఏంటి? ఎప్పటికప్పుడు వ్యర్థాలని, విష పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియ మన శరీరం వేగవంతంగా చేస్తుంది. వీటిని తొలగించుకునే పని చురుగ్గా చేయగలుగుతుంది అనమాట. అంచేత మనం ఇలాంటి పోషకాలు బాగా అందే ఆహారాలను తినాలి. మరి మనం తింటున్నామా అంటే రుచిగా ఉన్నాయే తింటున్నాం, నోటికి ఏది బాగుంటే అవి తింటున్నాం, ఏది దాని ఇష్టమో అవి బదులు మనం తింటున్నాం. అన్ని కూడా టేస్టీ ఫుడ్, అంత ప్రాసెస్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ తింటున్నాం. ఆయిల్ ఏది ఫుడ్ అవసరం అవి తింటున్నామా? మరి జ్యూసులు త్రాగటం, పళ్ళు బాగా తీసుకోవటం, కూరలు బాగా తినటం, విత్తనాలు బాగా తినటం, ఆకుకూరలు బాగా తీసుకోవటం, సలాడ్స్ బాగా తీసుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నామా? మరి అంచేత మనకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ వండి వార్చి పిండి వేపి తినేసరికి ఎగిరిపోతుంటాయి అన్నమాట. అందుకని శరీరానికి వండి వార్చి ఫ్రై చేసేసరికి అయిపోతున్నాయి కదండి. దానికి ముఖ్యంగా లివర్కి డీటాక్సిఫికేషన్ బాగా చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు ఏం కావాలి? డీటాక్సిఫికేషన్ చేసుకోవాలంటే ఇలాంటి పోషకాలు కావాలి, బాగా కావాలి. అందుచేతనే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి తినకూడదు. ఎంజాయ్ చేయాలంటే సందర్భం ఉండాలి. ఆరోగ్యానికి రోజు తినండి, ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు తినండి, తప్పేమీ కాదు. నేను ఎంజాయ్ చేయొద్దు మడిగట్టు కూర్చోండి అని ఎప్పుడు చెప్పను. ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేయండి, ఆరోగ్యానికి తినండి, రెండూ తెలియాలి. ఎంతసేపు ఎంజాయ్ చేయటమే లైఫ్గా పెట్టుకుని ఎంజాయ్ చేశారనుకోండి కదండి, చూస్తూ బతకాలి. 25-30 ఏళ్ళకి అయిపోతుంది జీవితం. ఇక రావాల్సినవి వచ్చేస్తాయి, అన్ని చూస్తూ బ్రతకాలి. చాలా మరి విటమిన్ సి, ఏ, సిలీనియం ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనుకున్నాం కదా. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మన యొక్క ఐపల్స్ లో. మరి ఐపల్స్ లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఒక సూపర్ ఫుడ్స్ ని, మన ఇండియన్ ఫుడ్స్ ని, ఫారెన్ ఫుడ్స్ ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. మన శరీరంలో ఎన్నో రకాల ఆర్గాన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క విటమిన్ కావాలి. అయితే ఫ్రూట్స్ లో ఏది ఎక్కువ మొత్తంలో ఉందో అది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇక్కడ అసాయి బెర్రీ అనేది సూపర్ ఫుడ్ అక్కడ అమెజాన్ ఎయిర్ ఫాస్ట్ నుంచి లభ్యమవుతుంది. 1,02,700 వరాక్ స్కోర్ ఉంటుంది అనమాట. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ని కొలిచే పదార్థం అనమాట, కొలిచే పరికరం అనమాట. అసాయి బెర్రీ అని, బ్లూబెర్రీ అని, బ్లాక్ బెర్రీ అని, మల్బెర్రీ అని, పొమగ్నేట్, ఆరెంజ్, బనానా, పైనాపిల్, చెర్రీ, ఇట్లా వైట్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఇట్లా 15 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేట్ పాల నుంచి నెయ్యి తీసిన విధంగా మనకు తయారు చేయడం జరిగింది. అదే ఐపల్స్. మన శరీరానికి ఈ రోజు ఎంత కావాలి, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎంత మొత్తంలో కావాలి అంటే 5,000 పోషకాలు కావాలి మన శరీరానికి. కావాలంటే మనం తింటున్నామా అంటే తినట్లేదు, అందట్లేదు. ఎందుకు 5,000 అవసరము అంటే తినే ఫుడ్ మొత్తం కూడా పెస్టిసైడ్ ఫుడ్ తీసుకుంటున్నాం. పీల్చే గాలి పొల్యూషన్ లో ఉంది, మన మొత్తం ఎయిర్ అంతా కూడా పొల్యూట్. ఎందుకంటే ఇంటికో వెహికల్, ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ అయిపోయింది. అలాగే రేడియేషన్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది.
ఇట్లా ఇవన్నీ వాటర్ కూడా కెమికల్స్ యాడ్ చేసుకొని తాగుతున్నాం. ఇవన్నీ కారణాల చేత మనకు అన్ని కూడా ఈ యొక్క కణాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఆక్సిజన్ స్ట్రెస్ వల్ల, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల మనకు అన్ని కణాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే డిసీజులు, డిజార్డర్స్ వస్తున్నాయి. టాక్సిన్స్ అనే విషాలు పేరుకుపోవడం వల్ల కూడా డిజార్డర్స్ వస్తున్నాయి. కాబట్టి అక్కడి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందంటే పోషకాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడమే. అవే యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ 5,000 కావాలంటే ఈ రోజున్న సిచ్యువేషన్ లో మనం తీసుకున్న ఫుడ్ లో డైలీ 3.5 kgs రంగురంగుల పండ్లు, ఎలాంటి పురుగు మందులు కొట్టనివి గనక తీసుకుంటే మనకి 5,000 అందుతాయంట. మరి తీసుకోగలమా? ఈరోజు తిన్నారు ఎవరైనా 2-3 రకాల ఫ్రూట్స్, రంగురంగుల ఫ్రూట్స్, అది మరి పురుగులు మందులు కొట్టంది. సాధ్యమయ్యే పనేనా? కొనడం మన వల్ల కాదు, తినడం వల్ల కాదు, సాధ్యం. మళ్ళీ అరిగించుకునే శక్తి కూడా మన శరీరానికి లేదు ఈరోజు, అంత బిజీ షెడ్యూల్లో ఉన్నాం. కాబట్టి మన ఒక ఐపల్స్ లో మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల 7,000 వరాక్ స్కోర్ అందుతుంది. అంటే వరాక్ స్కోర్ అంటే ఏంటిదంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్ప్షన్ కెపాసిటీ. అంటే ఆక్సిజన్ ఒత్తిడిని తగ్గించుకునే శక్తి, అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి బయటపడే శక్తి అన్నమాట. అది మనకి 7,000 అందుతుంది ఓన్లీ మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల. మరి 5,000 అవసరం కదండి. 2,000 ఎక్సెస్ ఉంది అంటే లివర్ లో స్టోరేజ్ ఉండి మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ప్రివెన్షన్ గా యూజ్ అవుతుంది. అందుకనే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రివెన్షన్, ముందు జాగ్రత్త కోసం వచ్చిన సప్లిమెంట్స్ అన్నమాట. ఎందుకు? కణాలే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయంటే ముందు జాగ్రత్త కోసమా కాదా? మందు కంటే ముందు జాగ్రత్త. ఇప్పుడు మనం బండి మీద వెళ్తున్నాం, హెల్మెట్ పెట్టుకుంటున్నాం కదా. అలాగే కార్లో వెళ్తున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం కదా. మన ఇంట్లో కరోనా వచ్చిందంటే మనకు రాకూడదని మనం మాస్క్ పెట్టుకున్నాం కదా. అలాగే ముందు జాగ్రత్త కోసం వచ్చిన సప్లిమెంట్స్ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్యూర్లీ వెల్నెస్ సప్లిమెంట్స్. మన అన్ని కూడా వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి హోలిస్టిక్, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్స్ అన్నమాట. కంప్లీట్ ప్రొడక్ట్ హెడ్ టు టాయ్, వెంట్రుక నుంచి గోటి వరకు కణాలు ఉన్నాయా లేదా? కణాలే డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది కదండి. కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే సప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్, సేఫ్ ఆల్టర్నేటివ్. ఏ మెడిసిన్ వాడుతున్నా ఇది వాడుకోవచ్చు. ఎందుకు? ఇది ఫుడ్డే కాబట్టి, ఫుడ్ గ్రేడ్ లో వచ్చింది కాబట్టి, ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే కాబట్టి ఏ ఫుడ్ వాడుతున్నా, ఏ ఒక మెడిసిన్ వాడుతున్నా గానీ ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ, అంటే ఒకదాని కోసం వాడిన ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనము ఇమ్యూనిటీ తక్కువ ఉందనే వాడాము అనుకోండి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, ఇంకా గ్యాస్ ప్రాబ్లం రాదు, ఇంకా ఒంట్లోనే ఒక ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మెడిసిన్ వాడుతూ ఇది వాడడం వల్ల మాకు లాభం ఏంటి అంటే, మెడిసిన్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ ని మళ్ళీ దాని నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళకుండా, డిజార్డర్స్ వెళ్ళకుండా జరిగే డ్యామేజ్ ని డోసేజ్ తగ్గించుకోవడానికి ఇన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ ప్యాక్ అనమాట, PHAC. మన అన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా PHAC, ప్రివెన్షన్, హోలిస్టిక్, ఆల్టర్నేటివ్, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అన్నమాట. మరి ఈ ప్రొడక్ట్స్ యొక్క సర్టిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఆయుష్ ప్రీమియం అన్నమాట. అంటే ఏ అంటే ఆయుర్వేద, Y అంటే యోగా, U అంటే యునాని, S అంటే సిద్ధ, H అంటే హోమియోపతి. ఆయుర్వేద వాడుతున్నా వాడుకోవచ్చు, యోగా చేస్తున్నా, న్యాచురోపతి వాడుతున్నా వాడుకోవచ్చు, యునాని మెడిసిన్ వాడుతున్నా వాడుకోవచ్చు, సిద్ధ లో ఉన్నా వాడుకోవచ్చు, హోమియోపతి వాడుతున్నా వాడుకోవచ్చు. ఈ యొక్క 5 డిపార్ట్మెంట్స్ కలిపి పండించే నేలను కూడా ఎలాంటి పెస్టిసైడ్స్ లేని, ఒక రసాయనిక ఎరువులు లేకుండా పండిన పంట అయితే మాత్రమే ఇచ్చే సర్టిఫికేట్ అన్నమాట. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సర్టిఫికేట్, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ మనకి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి, గవర్నమెంట్ ఒక అతి పెద్ద అన్నమాట ఇది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఫుడ్ గ్రేడ్ లో అతి పెద్ద సర్టిఫికేట్ అన్నమాట ఇది. ఆయుష్ ప్రీమియం ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి, డొమెస్టిక్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. డొమెస్టిక్ అంటే కింద గ్రీన్ ఉంటుంది రిబ్బన్, ఇది రెడ్ ఉంటుంది అనమాట. ప్రీమియం, క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్, నమ్మదగినది. ఇక్కడ కింద చూడండి, ఆయుష్ ప్రీమియం మార్క్ అంటే బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్. అంటే మన ఒక ఇండియాకే పరిమితం కాదు, ప్రపంచ దేశాలకు కూడా, అంటే ఇంటర్నేషనల్ గా మనం పంపించడానికి అంత అర్హత ఉన్న సప్లిమెంట్ అన్నమాట మన యొక్క ప్రొడక్ట్. అలాగే ఒక షార్ట్ వీడియో అండి మన ఒక ప్రొడక్ట్ గురించి. రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది ఏమిటో మీకు తెలుసా? అదే ఐపల్స్, ఇండస్వివా నుండి వచ్చిన ఒక సూపర్ బ్రాండ్.
సూపర్ బ్రాండ్, ఒక కోటాను కోట్లు అమ్ముడైన ఒక ప్రొడక్ట్ అన్నమాట. ఇండస్ట్రీ వాళ్ళ ఫస్ట్ ప్రొడక్ట్ ఈ యొక్క ఐపల్స్ అన్నమాట. ఇది గాజు సీసాలో ఉంటుంది, 1 లీటర్ బాటిల్లో ఉంటుంది. ఇది అన్ని రకాల ఫ్రూట్స్ ని ఉపయోగించి చేసిన ఒక రోగ 15 రకాల ఫ్రూట్స్ ఒక కాన్సన్ట్రేట్ నిరోధక బూస్టర్ జ్యూస్, ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. రోగ నిరోధక శక్తిని పెంచే ఒక సప్లిమెంట్. మరియు ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినది. ఐపల్స్ విశేషంగా కార్డియో రక్షణ ప్రయోజనాల కోసం గుర్తించబడింది. గుండెకి ఏం కావాలండి? ఆక్సిజన్ కావాలా లేదా? ఎప్పటికప్పుడు కదండి. ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాం కాబట్టి గుండె బాగా పనిచేస్తుంది. అందుకనే గుండెకి మంచిది. ఈ రోజు ఆక్సిజన్ అందట్లేదంటే మనం ఏం చేస్తున్నాం? నెప్లైజర్ పెడుతున్నాం. ఎక్కువ మొత్తంలో ఏమైతుంది? ఏం చేస్తున్నామంటే ఏది పైప్ వేస్తారు ముక్కు డైరెక్ట్ గా పంపించడానికి, వెంటిలేషన్ అంటారు దాన్ని. ఐపల్స్ యొక్క కార్డియో రక్షణ చర్యల వెనుక ఉన్న శక్తి ఫ్లేవనాయిడ్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన చూడండి, ఆక్సిడేషన్ స్ట్రెస్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది, గాలి చేత ఆక్సిజన్ క్రియ జరపబడి డ్యామేజ్ అవుతుంది. సేమ్ వే మన శరీరంలో కూడా డ్యామేజ్ జరుగుతుంది. దాన్నే మనం ఆక్సిజన్ స్ట్రెస్ అంటారు. లిపోప్రోటీన్ల ఆక్సీకరణను తగ్గిస్తాయి. అందువలన రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. హృదయనాళ వ్యవస్థపై చూపే ఇతర సానుకూల ప్రభావం వాసోడైలేషన్ ని ఉత్పత్తి చేయడానికి మరియు ఎండోథీలియల్ లోని అపాప్టోటిక్ ప్రక్రియలను నియంత్రించడం ఫ్లేవనాయిడ్ల యొక్క సామర్థ్యం. అసాయ్ బెర్రీ ప్రపంచం కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి కూడా, తగ్గించడానికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉత్తమమైన పాత్ర వహిస్తుందని చెప్తున్నారు. అలాగే టాక్సిన్స్ అనే విషయాలను కూడా బయట పంపించేస్తుంది. మరి ఈ గుండె నొప్పి ఎందుకు వస్తుంది? ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల వస్తుంది, టాక్సిన్స్ అనే విషయాల వల్ల, అలాగే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల. లోనే ఒక నంబర్ 1 సూపర్ ఫ్రూట్. ఇది దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినది. ఇది అక్కడి నుంచి బయటపడాలంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రపంచంలోనూ అత్యంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూ కలిగిన ఒక ఫ్రూట్ ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. అదే అసాయ్ బెర్రీ. 1,02,700 ఉత్తమ ORAC స్కోర్ ని కలిగి ఉంది. అసాయ్ బెర్రీ కాకుండా ఐపల్స్ 14 ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంది. కేవలం 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా మీరు ORAC స్కోర్ 7,000 పొందవచ్చు. ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో వచ్చే ప్రయోజనాలకు సమానం. 3.5 కేజీలు ఎలాంటి పురుగు మందులు కొట్టని ఒక ఫ్రూట్స్ తో సమానం. డైలీ 60 ml తీసుకుంటే. ఐపల్స్ అనేది దాని మిశ్రమము ద్వారా మాత్రమే కాకుండా ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి తుది ఉత్పత్తిని పంపడం వరకు తయారీ ప్రక్రియ యొక్క అన్ని పాయింట్ల వద్ద చాలా కఠినమైన నాణ్యత పరిశీలనలకు లోనవుతుంది. కాబట్టి ప్రీమియం క్వాలిటీ, సీడ్ టు సెల్ అంత మనదే. ఇదంతా ప్రీమియం క్వాలిటీ అన్నమాట. మీకు అత్యుత్తమ ఉత్పత్తి అనుభవాన్ని అందించడానికి ఈ సూపర్ జ్యూస్ యొక్క విశ్లేషణలో హై ఎండ్ అనలిటిక్స్ పరికరాలను ఉపయోగిస్తారు. ఉత్పత్తి యొక్క భద్రత మరియు సామర్థ్యత కోసం వైద్యపరంగా అన్ని పరీక్షించబడతాయి. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి. ప్రపంచ స్థాయి పెద్ద పెద్ద హాస్పిటల్లో, నారాయణ హృదయ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో పేషెంట్స్ పైన క్లినికల్ ట్రయల్ జరిగినాయి. ఐపల్స్ ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలు మరియు రక్తపోటుకు మద్దతు ఇవ్వడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పూర్తి గుండె రక్షణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు మొత్తం శరీర డైజెషన్ బాగుంటుంది, గుండెకు మంచిది, ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐపల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చింతించకుండా దీనిని అన్ని వయస్సుల వారు సురక్షితంగా ఉపయోగించవచ్చు. ప్రభావవంతమైన ఫలితాల కోసం 30 ml ఐపల్స్ ను మీరు భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 సార్లు తీసుకోవాలి. డైలీ ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml తీసుకోవాలి. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఐపల్స్ ను తీసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ఐపల్స్ ని తీసుకోండి. ఇది ఎవరెవరు తీసుకోవచ్చు? 3 months బేబీ నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అర్థమైంది కదండి. మనకి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, వేటి వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, అలాగే ఉండిపోవడం వల్ల ఎన్ని రకాల అనార్థాలు వస్తున్నాయి, దానికి ఎన్ని రకాల రోగాల పేర్లు ఈ రోజు వైద్య శాస్త్రం పెట్టింది.
మరి అవన్నిటిని క్లీన్ చేసుకున్నది ఏంటి? ఆ కణాలు డ్యామేజ్ చేయకుండా ఆ టాక్సిన్స్ అనే విషయాలు బయటికి వెళ్ళేది పదార్థాలు ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉన్న ఒక డ్రింక్ ఏంటి? ఐపల్స్. అందుకనే ఐపల్స్ వాడడం వల్ల ఈ బెనిఫిట్ జరిగిందండి, ఆ బెనిఫిట్ జరిగిందండి అని అంటుంటారు కదండి. అమృత సమానమా కదా మన యొక్క ఐపల్స్? మన ఇంట్లో ఉండాల్సిందా లేదా కదండి? ప్రతి ఇంటింటికి ఐపల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం సరే థ్యాంక్స్ చెప్పుకుందామా? థ్యాంక్స్ ఎలా చెప్తాం, అందరి రియాక్షన్స్ ద్వారా చెప్దాం. చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేడం. మీరు చెప్పారు ఫస్ట్ మెడికల్ షాప్ ఉంది కానీ మెడిసిన్స్ వాడమని చెప్పారు. ఎందుకు వాడరు అంటే వైద్యంలోనే పాసిబుల్ గా ఉన్నటువంటిది ఐపల్స్ ద్వారా వాళ్ళకు చాలా పాపకు చక్కటి హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్నారు. అందుకని అంత నమ్మకం. ఈ ఐపల్స్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే మిత్రులారా, సో అందరికీ చెప్తున్నా, ఈ ఐపల్స్ అనేది సర్వరోగ నివారణి అనుకోవాలి. అంటే రాకుండా కాపాడడానికి వెళ్ళిపోయేటువంటి ఒక న్యూట్రాసిటికల్ సప్లిమెంట్. సో ముందస్తు జాగ్రత్తగా వాడుకునేటువంటిది 15 రకాల పండ్ల యొక్క సారం. సో మనిషికి ఏదైతే కావాలని WHO చెప్తుందో రోజు 7,000 సూక్ష్మ పోషకాలను మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml కన్జ్యూమ్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. సో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్య 100% వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే టాక్సిన్స్ బయటికి సరిగ్గా వెళ్ళట్లేదు. టాక్సిన్స్ వెళ్ళినా కానీ ఇప్పుడు కూరగాయలు కోస్తుంటామండి, కూరగాయలు కోస్తుంటే కొంత చెత్త పక్కన తీసేస్తారా లేదా? మరి అది కూడా తినేయచ్చు అంటే లేదు లేదు, అది ఒక టాక్సిన్స్ లాంటిది, విషయమే, బయటకు వెళ్ళాల్సింది. ఎక్కువ కూరగాయలు కట్ చేసేటప్పుడు కంచె పైన తోకలు కట్ చేస్తుంటారు, ఎక్కడన్నా బ్లాక్ గా ఉంటే తీసేస్తారా? తీసేస్తామన్నారు ఒకసారి తమ్మి. ఎందుకంటే అది టాక్సిన్స్ లాంటిదే. ప్రతి పదార్థం కూడా ఏదైనా ఒక ప్రాసెస్ కి లోనైనప్పుడు, చెరుకు గడ్డ చాలా బాగుంటది కానీ దాన్ని మిషన్లో పెడితే ఏమవుతుంది? చెత్త బయటకు వచ్చేస్తుంది, జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. జ్యూస్ తాగేస్తాం, చెత్త పడేస్తాం. ఈ లోపల కూడా మనం తీసుకునే ఫుడ్ ప్రాసెస్, మన మిషన్లో ప్రాసెస్ లోపల జరిగేటప్పుడు టాక్సిన్స్ అనేవి ఉత్పత్తి జరుగుతుంది. ఆక్సిజన్ పీల్చుకునే వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది నోట్ చేసుకోవాలి. ఆక్సిజన్ పీల్చుకునే వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళందరికీ రాకుండా ఉండడానికి ఇది ఐపల్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఇది అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. 2 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు, 3 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు, 4 రోజులకు ఒకసారి కూడా తీసుకోవచ్చు. కానీ నీకు ఏదైనా పర్టికులర్ హెల్త్ నీడ్ ఉంటే మాత్రం దీన్ని టెస్ట్ చేయాలి, దీన్ని చూద్దాం అనుకుంటే మాత్రం ఒక 4 నుంచి 5 మాసాలు కంటిన్యూగా కన్జ్యూమ్ చేయండి. లేదు ఏదైనా హెల్త్ నీడ్ ఉంటే కూడా మినిమం 4 to 5 months కన్జ్యూమ్ చేయాలి. మరి దీన్ని ఎవరు సర్టిఫై చేస్తున్నారంటే మేడం చెప్పారు కదా, ఆయుష్ ప్రీమియం. ఇదే మెయిన్. ఇన్ని డిపార్ట్మెంట్లు, ఆయుర్వేదం అనే డిపార్ట్మెంట్, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ బాడీస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని సర్టిఫై చేస్తుంది. దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో అందరూ కూడా ముందస్తు జాగ్రత్తగా వాడుకోవచ్చు, హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సో గాజు బాటిల్లో తీసుకురావడానికి గల కారణం నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్. సో ప్రిజర్వేటివ్స్ లేవు, కెమికల్స్ లేవు. ఒకసారి ఐపల్స్ గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, సో గృహిణీలు చాలా మంది ఈ టైంలో ఫ్రీగా ఉంటారు, ఎక్కువ మంది ఫ్రీ ఉండే టైం కాబట్టి మనం వచ్చినాం, మంచిది, గుడ్. కానీ అనేక మంది మనం ఒక చిన్న లిస్ట్ రాసుకోవాలి, ఈ టైంలో ఎవరెవరు ఫ్రీగా ఉంటారని చెప్పి ఒక 20-25 నిమిషాల వరకు ప్రజెంటేషన్ స్టార్ట్ అయ్యే టైంలో వచ్చి ప్రజెంటేషన్ ఎన్ని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎంతో మంది కుటుంబాలకు చక్కటి ఆరోగ్య అవగాహన అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రమోషన్ మనం చాలా ఎక్కువగా చేసుకున్నాం. సో మరి ఇట్లాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ మనకు అందించినటువంటి మన ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్కు, మన యొక్క CEO అభిలాష్ గారికి, ఇట్లా షార్ట్ వీడియోలు కనెక్ట్ అయ్యేటట్టు, ఇప్పుడు అంతా షార్ట్ రీల్సే కదండి, 30 సెకండ్ల మొత్తం చెప్పేయాలి, లేకపోతే వీడియోలు చూసే టైం లేదు అంతా కూడా. అట్లాంటి షార్ట్ గా కనెక్ట్ అయ్యేలాగా చెప్పాలని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినారు బిలౌడ్ మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ గారికి. చక్కటి వండర్ఫుల్ ప్రెజెంటేషన్ లావణ్య మేడంకు మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈవినింగ్ 8 o'clock మళ్ళీ మీకు ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సైనింగ్ ఆఫ్ జానయ్య రూబీ ఎగ్జిక్యూటివ్.